మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% విఏ మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. ప్రధానమంత్రిగా మూడోసారి బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. 9,377 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని పర్యటన నేడు బిజీగా సాగనుంది. 3 గంటలకు పైగా నగరంలో పర్యటించనున్న మోదీ వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారు చేశారు. తొలుత ప్రధాని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఏసీసీ వెళ్తారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో కలిసి 9,377 కోట్ల విలువైన పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ప్రధాని గచ్చిబౌలికెళ్లి సాయి సింధు ఆసుపత్రిని ప్రారంభిస్తారు. 2,380 కోట్లతో చేపట్టబోయే జహీరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులు ప్రారంభించనున్నారు. జాతీయ రహదారి 167 విస్తరణలో భాగంగా గుడిబల్లూరు నుంచి మహబూబ్ నగర్ వరకు 3,175 కోట్లతో నిర్మించనున్న 4 వరుసల రోడ్డు పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 1,700 కోట్లతో వరంగల్లో నిర్మించిన పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రారంభించనున్నారు. 1,250 కోట్లతో కాజీపేట, విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన వివిధ విభాగాల పనులను ప్రధాని జాతికంకితం చేయనున్నారు. కాజీపేటలో 300 కోట్లతో నిర్మించిన రైల్ బైపాస్ లైన్ కు శ్రీకారం చుట్టనున్నారు. 610 కోట్లతో హైదరాబాద్ శివారు మల్కాపూర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించిన అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ పీఓఎల్ టెర్మినల్ ను ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లనున్నారు. చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ అని బీజేపీ వర్గాలు తెలిపాయి. పవన్ కళ్యాణ్ ఇటీవల శస్త్రచికిత్స చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఆయన్ని పరామర్శించేందుకు వెళ్లనున్నట్లు సమాచారం. ప్రధాని నేటి పర్యటనలో రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జాతీయ కార్యవర్గ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.